వైఎస్ జగన్మోహన్ 1990లో పులివెందుల దగ్గర పాత పర్ణపల్లిలో జరిగిన ఒక దారుణం వైఎస్ కుటుంబాన్ని ఇంకా వెంటాడుతోంది. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ లో ఉండి ఒక ప్లాన్ ప్రకారం తన తండ్రి రాజారెడ్డి, తమ్ముడు వివేకానంద రెడ్డిలను మిలిటరీ బట్టలు వేసుకున్న రౌడీలతో కలిపి ఆ ఊరి మీద దాడికి పంపారని చెబుతారు. వాళ్ళు టీడీపీకి మద్దతు ఇస్తున్నారన్న ఒకే ఒక్క కారణంతో జొన్నలగడ్డ సత్యనారాయణ, సూర్యనారాయణ అనే అన్నదమ్ముల ఇళ్ల గోడలకు కన్నాలు వేసి డైనమైట్లతో పేల్చేశారు. ఇళ్లను కూల్చేయడమే కాకుండా ఆడవాళ్ల దుస్తులు చించి అవమానించడం, చిన్న పిల్లలను రోడ్డు మీదకు లాగటం లాంటి దారుణాలు చేశారు. ఇదంతా రాజారెడ్డి, వివేకానంద రెడ్డి దగ్గరుండి మరీ చేయించారని అక్కడి వాళ్ళు అంటూ ఉంటారు. ఆ పేలుళ్ల దెబ్బకు ఇంట్లో కట్టేసి ఉన్న ఒక ఆవు ముక్కలు ముక్కలై అక్కడికక్కడే చనిపోయింది. నోరు లేని ఆ మూగజీవి అలా రక్తపు ముద్దగా మారిపోవటం చూసి తట్టుకోలేక ఆ ఇంటికి చెందిన బుల్లమ్మ అనే పెద్దావిడ గుండె పగిలేలా ఏడ్చింది. ఆ ఏడుపులో ఆకాశం వైపు దండం పెడుతూ, ఓరి దేవుడా, నా ఆవును అన్యాయంగా ముక్కలు ముక్కలు చేసిన రాజారెడ్డి, నిన్ను, నీ కొడుకులను, నీ వంశాన్ని కూడా దేవుడు ఇలాగే ముక్కలు ముక్కలు చేసి చంపుతాడు అని ఘోరమైన శాపం పెట్టింది. ఆ పెద్దావిడ పెట్టిన శాపమో లేక దేవుడి రాతో కాని ఆ తరువాత వైఎస్ కుటుంబంలో ఎవరు ఊహించని విధంగా వరుస ఘోర మరణాలు జరిగాయి. ఆ ఆవు చనిపోయిన 8 ఏళ్లకు అంటే 1998లో రాజారెడ్డి మీద ప్రత్యర్థులు బాంబులు వేసి దారుణంగా చంపేశారు. ఆ తరువాత 10 ఏళ్లకు 2009లో రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నల్లమల అడవుల్లో కూలిపోయి ఆయన శరీరం కూడా గుర్తుపట్టలేనంతగా ముక్కలు ముక్కలై చనిపోయారు. ఇక చివరిగా ఉన్న వివేకానంద రెడ్డిని కూడా 2019లో సొంత ఇంట్లోనే గొడ్డలితో తల, గుండెలు ముక్కలయ్యేలా కాళ్లతో కొడుతూ దారుణంగా నరికి చంపేశారు. ఆనాడు ఆ పెద్దావిడ పెట్టిన శాపం వల్లే ఈ కుటుంబంలోని ముగ్గురు ఇలా దిక్కులేని చావు చచ్చారని ఆ ఘటనను కల్లారా చూసిన వాళ్ళు ఇప్పటికీ చెబుతూ ఉంటారు. ఈ మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తన తండ్రి, తాత శాంతి దూతలు అని చెప్పటం చూస్తే తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు అయింది. జగన్ మాటల వల్లే అందరూ మర్చిపోయిన వాళ్ళ కుటుంబ గతం మళ్లీ బయటకు వచ్చింది. పౌర హక్కుల సంఘం రిపోర్టుల ప్రకారం చూస్తే రాజారెడ్డి నేరాలు మొదలయ్యాయి. 1964లోనే గనుల ఓనర్ వెంకట నరసయ్యను చంపి ఆస్తులు లాక్కున్నారని, 1990 హైదరాబాద్ గొడవలు, జమ్మలమడుగు కాల్పుల వెనక వైఎస్ఆర్ ఉన్నారని రికార్డులు చెబుతున్నాయి. ఒకప్పుడు ఇలా పేద ప్రజల ప్రాణాలతో ఆడుకొని ఉసురు పోసుకున్న వాళ్ళు ఇప్పుడు తామేదో బాధితులం అన్నట్టు మీడియా ముందు నాటకాలు ఆడటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.